Praise the Lord. Welcome to Biblical Parivartana, 76th Independence Day. Happy Independence Day. We need to think of the government. We need to think of the leaders and pray for them. So much sacrifice has been involved in getting independence for us. We should not treat this treasure of independence. And we would like to just look at some of the truths from the biblical point of view on independence. ఈ దినాన మనం బైబిల్లో ఉన్నటువంటి కొన్ని సత్యాలు, ఇండిపెండెన్స్ గురించి, స్వతంత్రత గురించినటువంటి కొన్ని సత్యాలు, 10 సత్యాలు మనం నేర్చుకుందాం. హ్యాపీ ఇండిపెండెన్స్. మనం దేశం కోసం, మరి దేశ నాయకుల కోసం ప్రార్థించాలి. ఎంతో మరి సాక్రిఫైస్తో మనకి స్వతంత్రత తీసుకునేటటువంటి నాయకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలు అర్పించి మనకి ఈ ఒక ఖజానాగా ఉన్నటువంటి స్వతంత్రాన్ని ఇచ్చారు. మరి బైబిల్ ఏం చెబుతుంది స్వతంత్రత గురించి, స్వతంత్రం గురించి అనేది మనం ధ్యానించుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. Beloved Father, we ask that you help us, Lord, to protect what you have given, this treasure of independence in our country. For the last 76 years, we have been enjoying this freedom. We pray, Lord, that you help us to preserve it not only as leaders but also as people, so that we will live on earth as responsible people, because you gave us freedom and help us to keep it, protect it. దేవా, మరి మాకు గత 76 సంవత్సరాలుగా మీరు మాకు ఇచ్చినటువంటి స్వతంత్రతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈ స్వతంత్రం, మీరు అనుగ్రహించినటువంటి స్వతంత్రతను కాపాడుకోవటానికి మీ కృప అనుగ్రహించండి. నాయకుల గురించి ముఖ్యంగా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. వారికి కావాల్సినటువంటి ధైర్యం, జ్ఞానం అనుగ్రహించమని యేసు ప్రభు పేరట ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్. I would like to make 10 statements, and I'm going to tell both in Telugu and English, so that I don't have to take another session. First of all, wherever freedom and independence is found, it is rooted in God the Creator, and rooted in God the Redeemer. స్వతంత్రత, స్వేచ్ఛ ఎక్కడున్నప్పటికీ అది దానికి మూలం దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు. రెండవ సూత్రం, రెండవ స్టేట్మెంట్, the second statement is, wherever there is oppression and enslavement found, it is primarily rooted in the sinfulness of man who rebelled against God. మరి అణచివేత, బానిసత్వం ఎక్కడ ఉన్నప్పటికీ, ఎక్కడ కనిపించినప్పటికీ అది ప్రాముఖ్యంగా మానవుని యొక్క పాపాన్ని బట్టి ఉన్నదని మనం గ్రహించాలి. దేవునికి తిరుగుబాటు చేసినటువంటి మానవ పాపాన్ని బట్టి మనిషి అణగదొక్కబడ్డాడు. థర్డ్ స్టేట్మెంట్, God is a free being. He created man and woman in his image with freedom to choose. మూడో విషయం ఏంటి అని అంటే, దేవుడు స్వతంత్రుడు. ఆయన దేని మీద, వేటి మీద ఆధారపడి ఉన్నటువంటి వాడు కాదు. ఆ యొక్క చిత్తంతో స్వతంత్రంగా ఉన్నటువంటి ఆయన చిత్త ప్రకారము మానవుని సృజించాడు. మానవుని ఆయన యొక్క రూపంలో, ఆయన స్వరూపంలో సృజించినప్పుడు ఆ స్వరూపంలో ఒక భాగం
ఏంటి అంటే స్వతంత్రత. కాబట్టి స్వతంత్రత అనేది దేవుడిచ్చినటువంటి మానవ హక్కు, జన్మ హక్కు. When God created man and gave freedom, therefore it is a birthright. God-given freedom is a birthright that has been given by God. God-given birthright. Freedom is a God-given birthright. Fourth statement that I would like to make is to oppress man is to insult God who created him. That is social sin against God. దేవుడు ఆ విధంగా మానవుని సృజించినప్పుడు ఆ మానవుని అణగదొక్కటం, అణచివేయటం, బానిసగా చేయటం, అది మానవుని సృజించినటువంటి దేవుని అవమానపరిచిన పాపంతో సమానం. అది పాపంగా ఎంచాలి. ఫిఫ్త్ స్టేట్మెంట్, ట్రూ ఫ్రీడమ్ ఈజ్ అబ్సల్యూట్ సబ్మిషన్ టు గాడ్ అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. నిజమైనటువంటి స్వేచ్ఛ ఏంటి అంటే దేవునికి సంపూర్తిగా లోబడటం. దేవునికి సంపూర్తిగా లోబడటం నిజమైనటువంటి స్వతంత్రం. దానికి యేసు ప్రభువు నిష్కళంకమైనటువంటి మాదిరి అని మనం గ్రహించాలి. ఆరవ సూత్రం, the sixth statement that I would like to make is about leaders. Leaders of any nation are appointed by God the Creator. They are to rule on His behalf in His place with truth, justice and righteousness. దేశ నాయకులు కాపరులుగా ఉండాలని సత్యంతోనూ నీతి న్యాయాలతోనూ దేవుని పక్షాన పరిపాలించాలి అని దేవుడు వారిని నియమించాడు అని మనం గ్రహించుకోవాలి. The leaders should rule in such a way they are accountable to God. God who kills both the body and spirit, who has authority over heaven and hell. Authority in heaven and over hell. దేశ నాయకులు ఏ విధంగా పరిపాలించాలి అని అంటే దేవునికి బాధ్యులుగా ఉన్నట్లుగా పరిపాలించాలి. దేవుడికి సర్వాధికారం ఉన్నట్లుగా, దేవునికి మన శరీరంపై మన ఆత్మపై సర్వాధికారం కలిగినటువంటి రీతిగా, మరి ఆయనకు పరలోకంలో ఏలుబడినట్లుగా, మరి నరకంపై అధికారం ఉన్నట్లుగా కలిగినటువంటి దేవునిగా తలంచి ఆయన్ను దృష్టిలో పెట్టుకొని నాయకులు భూమి మీద వాళ్ళ అధికారాన్ని చలాయించాలి, అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అధికారాన్ని ఉపయోగించుకోవాలి. Eighth statement is a quotation from Lord Acton. Power tends to corrupt. Absolute power corrupts absolutely. లార్డ్ యాక్టన్ అనే వ్యక్తి చెప్పినటువంటి మాట ఏంటి అంటే, ఇది చాలా సాధారణంగా అందరికీ తెలిసినటువంటి కొటేషను. ఏంటి అంటే, అధికారం నాశనానికి దారి తీసే అవకాశం ఉన్నది. మానవునికి సర్వాధికారం ఉంటే ఆయన
సర్వంగా నాశనం చేసేటువంటి సర్వంగా నాశనం చేస్తాడు. ఎందువలనంటే మనిషి పాపి. దేవుడు పాపం లేకుండా ఆయన సృజించినప్పటికీ అతని స్వతంత్రతను సరిగా వాడుకోలేదు కాబట్టి పాపి అయ్యాడు. తన నిలువెల్ల పాపం అయ్యాడు. తన స్వభావం పాపం అయింది. తలంపులు, క్రియలు, మాటలు, ప్రతిక్రియలు అన్నీ కూడాను పాపంతో కూడుకున్నాయి. కాబట్టి ఆయనకి అలాంటి అధికారం ఉంటే నాశనానికి, సర్వాధికారం ఉంటే సర్వనాశనానికి దారి తీస్తుందని లార్డ్ యాక్టన్ చెప్పాడు. సెవెంత్ స్టేట్మెంట్ is said actually by an intelligent philosopher, a so-called intelligent philosopher. He said, weak people revenge, strong people forgive, intelligent people ignore. ఈ యొక్క జ్ఞాని అయినటువంటి ఒక వ్యక్తి, స్కాలరు ఏమన్నాడు అంటే, బలహీనులు వాళ్ళు పగ తీర్చుకుంటారు, బలవంతులు వాళ్ళు క్షమిస్తారు, మరి జ్ఞానులు నిర్లక్ష్యం చేస్తారు. దీన్ని అన్ని సందర్భాల్లో వాడుకోవచ్చు. నాయకుల్లో వాడుకోవచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి మరి నాయకులు వాడుకోవచ్చు, సమాజంలో ఉన్నటువంటి నాయకులు, ఓకే, అందరికీ వర్తించేది, ప్రజలకు కూడా వర్తించేది. అండ్ ఎయిత్ స్టేట్మెంట్ that I would make is maybe I'll just explain, and that is, because power corrupts, therefore it is always good to have not one person as the head of the nation, but in a democratic type of government. That is why we have three types of governance. One is for the government, the head, prime minister or president. Another sphere is justice, Supreme Court will come under justice system. And then legislation, decision making. You have Lok Sabha and Rajya Sabha, the House of Representatives and the Senate. So that power is not invested in one single person, because man is sinful. దేవుడు పాపి కాబట్టి ఒక వ్యక్తికి అధికారం ఇవ్వకుండా డెమోక్రటిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏముంటుందంటే 3 రకాలైనటువంటి వ్యవస్థ ఉంటుంది. అదేంటంటే గవర్నమెంట్ ఒక ప్రక్క, దానికి హెడ్ ప్రైమ్ మినిస్టర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ, మరొక ప్రక్క లెజిస్లేషన్ అంటే నిర్ణయం తీసుకునేటువంటి ఆ యొక్క లెజిస్లేటివ్ బాడీ ఉంటుంది. అక్కడ లోక్సభ అంటాం, మరి రాజ్యసభ అంటాం, లేకపోతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ అని అంటాం. మూడవ వ్యవస్థ అది ఏంటి అంటే జస్టిస్, నీతి న్యాయాలు, న్యాయం తీర్చేటువంటి పరిస్థితి అన్నమాట. అది సుప్రీంకోర్టు. ఎందువలనంటే మనిషి పాపి కాబట్టి ఒకే వ్యక్తికి అలాంటి సర్వాధికారం ఉండటం మంచిది కాదు. ఇంకొక స్టేట్మెంటు 9వ స్టేట్మెంటు డిఏ కార్సన్ చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇంగ్లీష్లో చెప్తాను. మ్యాన్ ఈజ్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు డూ. He does not have the power to alter God's will. He has done his PhD dissertation on the topic of God's sovereignty, man's responsibility, and in that context, this is one of his conclusions. Man is to do whatever he wants to do. He does not have the power to alter God's will.
As a matter of fact, to understand the Bible, this is a very key thought that we need to keep in mind. మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. దేవుడు మనిషిని సృజించినప్పుడు స్వతంత్రత ఇచ్చాడు. ఏంటి స్వతంత్రత అంటే, మానవుడు ఏది చేయాలన్నా కానీ చేయగలడు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మాత్రం తారుమారు చేయలేడు, దాన్ని మార్చలేడు. చిత్తం ఆయనకు స్వతంత్రత ఇచ్చాడు కాబట్టి ఆ పండు ఇష్టమైతే తినవచ్చు, ఆయన ఆజ్ఞను పాటించి తినకుండా ఉండొచ్చు, పాటించకుండా ఆయన మాటని తిరస్కరించి అవేదేవుడిగా ఉండి ఆ యొక్క తినవద్దన్నటువంటి పండుని తినవచ్చు అన్నమాట. అలాంటి స్వతంత్రత, ఆయన ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. కానీ దేవుని చిత్తం అయినటువంటి మనిషిని ఉద్ధరించి పరలోకానికి తీసుకెళ్ళాలి, ఆయనతో పాటు ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని మానవుడు దాన్ని నాశనం చేయలేడు, దాన్ని తారుమారు చేయలేడు, దాన్ని ఉల్లంఘించలేడు. అది ఫ్రీడమ్ అంటే, బైబిల్లో ఉన్నటువంటి ఫ్రీడమ్. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ ఇంతకుముందు చెప్పాను, అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఈజ్ కంప్లీట్ సబ్మిషన్ టు గాడ్. అది 5వ సత్యంగా చెప్పాను. 10వది స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇఫ్ ద లీడర్స్ ఆర్ గాడ్లీ, సబ్మిటింగ్ టు గాడ్, ఎనీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వర్క్స్. నాయకులు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులైతే, దేవునికి లొంగి ఉన్నటువంటి వ్యక్తులైతే, ఏ రకమైనటువంటి ప్రభుత్వ వ్యవస్థ కూడాను పనికి వస్తుంది అని మనం గ్రహించాలి. అది నా ఉద్దేశం. ఈ 10 స్టేట్మెంట్స్ దానికి సపోర్టివ్గా బైబిల్లో ఉన్నట్లు మనం గ్రహించాలి. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ దీస్ ట్రూత్స్ హ్యావ్ ది బిబ్లికల్ సపోర్ట్. సో లెట్ మీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ both from the Old Testament and New Testament. Starting with the Old Testament, creation. The Bible begins with the word God created heaven and earth. బైబిల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, దేవుడు భూమి ఆకాశములను సృజించాడు. ఆ దేవుడు ఎట్లా వచ్చాడు? దానికి ఇంట్రడక్షన్ ఏం లేదు. దేవుడు అక్కడ ఉన్నాడు. దేవుడు ఎట్లా వచ్చాడు అనేటువంటి ఆ యొక్క ప్రశ్నకి సమాధానం బైబిల్ ఏమి ఇవ్వదు. గాడ్ ఈజ్ దేర్. సో దట్ గాడ్ created man not out of necessity but out of his free choice. In Revelation chapter 4, when the angels were worshipping God, this is what they said: Lord, you have created out of your own will, out of your free choice. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దూతలు దేవుని ఆరాధించినప్పుడు, సింహాసనం మీద అధిష్ఠించినటువంటి దేవుని ఆరాధించినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆరాధించారు? దేవా, నువ్వు సృష్టికర్తవు, నీ చిత్తానుసారంగా సృజించావు. అంటే స్వేచ్ఛగా, ఏ అవసరమయ్యి నువ్వు చేసింది కాదు అని స్వేచ్ఛగా సృజించినట్లుగా మనం గ్రహించాలి. కొంతమంది అంటారు దేవుడికి అవసరమయ్యి చేశాడు, మన యొక్క ఆరాధన ఆయనకు అవసరమయ్యి మన మీద ఆధారపడ్డాడు అనేటువంటిది అది బైబిల్లో ఉన్నటువంటి సత్యానికి వ్యతిరేకంగా ఉన్నట్లు గమనించాలి. అలాంటి దేవుడు, సో దట్ గాడ్ హూ ఈజ్ అబ్సల్యూట్లీ ఫ్రీ, when he created man in his own image, and part of that image is that freedom. So with that freedom God created man. దేవుడు అలాంటి దేవుడు కాబట్టి మనిషిని దేవుడు సృజించినప్పుడు ఆయన స్వరూపంలో చేశాడు అంటే అలాంటి ఫ్రీడమ్ ఇచ్చాడన్నమాట. అందువలన మనం జన్మించినప్పుడే దేవుని యొక్క హక్కు అయినటువంటి ఫ్రీడమ్ ఉన్నది. స్వతంత్రత అనేది దేవుడిచ్చినటువంటి జన్మ హక్కు. సో ఫ్రీడమ్ ఈజ్ గాడ్ గివెన్
birthright. విమోచన నిర్గమకాండంలో మనం చూస్తాం. Let me say that in English first. Redemption through Moses, the Jew, God redeemed the Jewish people, Israelites, from out of the bondage of Egypt, from out of the clutches of Pharaoh. And he said, "Let my people go, Pharaoh, so that out of their freedom they will worship me." In submission and if they are enslaved, their worship of any god is not coming out of freedom and love. దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విమోచించి స్వతంత్రత ఇచ్చాడు. ఎందుకు స్వతంత్రత అంటే దేవుని అలాంటి ప్రేమతోనూ స్వతంత్రతోనూ ఆరాధించటం కోసం అని మనం గ్రహించాలి. In the Old Testament, we also find God appointing leaders to take care of his people, kings, prophets, and priests, so that they will rule on his behalf, so that they will rule as mediators between God and his people. దేవుడు పాత నిబంధనలో మనం చూసేది ఏంటంటే దేవుడు రాజుల్ని, ప్రవక్తల్ని, యాజకుల్ని నియమించాడు. ఆయన పక్షాన వాళ్ళు ఏలటం కోసమని, వాళ్ళ పక్షాన కాపర్లుగా, దేవుని పక్షాన కాపర్లుగా ఉండాలి అని నియమించాడు. ఏ విధంగా వాళ్ళు పరిపాలించాలి అంటే మధ్యవర్తులుగా వాళ్ళు పరిపాలించాలి. ఏ విధంగా పరిపాలించాలి అంటే సత్యముతోనూ నీతి న్యాయములతోనూ పరిపాలించాలి. ఎందువల్లంటే దేవుడు సత్యవంతుడు, నీతి న్యాయములు కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన ప్రతినిధులుగా, ఆయన ప్రాతినిధ్యం క్రింద వాళ్ళు ఆ విధంగా మరి పరిపాలించాలి. సిన్స్ దే ఆర్ అపాయింటెడ్ బై గాడ్ యాజ్ మీడియేటర్స్ between God and man, they were to rule in God's place. Therefore, they have to rule with truth, righteousness, and justice. That's why God asked the kings to copy the law with their own hands and meditate on it, so that they know what is in it. And the law reflects truth, righteousness, and justice of God. That is the content of the law. దేవుడు అందువలన రాజుల్ని ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రాన్ని స్వహస్తంతో రాసుకుని దాన్ని ధ్యానించమన్నాడు. దానిలో ఏముంది? దేవుని యొక్క సత్యం, దేవుడు బయలుపరిచినటువంటి సత్యం, నీతి న్యాయాలు ఉన్నాయి. దేవుడు నీతి న్యాయాలు కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన సత్యాలు దానిలో ఉన్నాయి. కాబట్టి రాజులు దాన్ని స్వహస్తంతో రాసుకుని దాన్ని ధ్యానించాలి. Israelites were chosen as a model of life for the other nations. దేవుడు ఇశ్రాయేలుని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే మిగిలినటువంటి దేశాలకి, అన్య దేశాలు అంటారు, దేశాలకి వాళ్ళు మాదిరికరంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో. బట్ అన్ఫార్చునేట్లీ దే వర్ నాట్ ఎ మోడల్, దే వర్ ఎ మోడల్ నాట్ టు ఫాలో. మరి దురదృష్టవశాత్తు వాళ్ళు ఇశ్రాయేలీయులు మాదిరికరంగా లేరు, దేవుని శిక్షకు గురయ్యారు. దేవుని యొక్క ఉద్దేశం వాళ్ళది, కానీ ఆ విధంగా లేరు. కాబట్టి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ద్వారా, ఆయన సంఘం ద్వారా వాళ్ళని ఒక మోడల్గా నియమించాడు వాళ్ళ పక్షాన. అది క్రొత్త నిబంధన. దట్స్ వై బికాస్ దే డిడ్ నాట్ ఫుల్ఫిల్ దేర్ రోల్ యాజ్ గాడ్స్ పీపుల్, దే వర్ నాట్ ఓన్లీ పనిష్డ్
But in their place, God has chosen the church of Jesus Christ. He sent his Son, the Lord Jesus, so that he is the Redeemer. Like Moses in the Old Testament, Jesus Christ is the Redeemer. Not just physically, but spiritually. So that their lives, their heart may be transformed. వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చినటువంటి విమోచకుడు యేసు ప్రభు పరలోకం నుండి వచ్చి, దేవుడు పరలోకం నుండి వచ్చి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుమారుడు మానవుడిగా వచ్చి విమోచకుడిగా ఉన్నాడు. యేసు అంటే విమోచకుడు. The very meaning of Jesus is that he is the Savior of the world who will save people from their sin. Save his people from their sin. యేసు ప్రభు అంటే పాపాన్ని నుండి తన ప్రజలను రక్షించేటువంటి వాడు అని అర్థం. Again, in the New Testament, you find that the government is appointed by God. Whatever the type of government that they had, it is appointed by God. క్రొత్త నిబంధనలో చూసేది ఏంటి అంటే దేవుడు అక్కడ దేవుడు ప్రభుత్వాన్ని నియమించాడు, ప్రభుత్వ నాయకుల్ని నియమించాడు అని మనం గ్రహించాలి. God also says, therefore God has appointed to contain sin and wickedness. On the other hand, people have to pay taxes, they have to honor the rulers, and they have to pray for them. అందువలన దేవుడు వాళ్ళని నియమించాడు కాబట్టి వాళ్ళని గౌరవించాలి, మరి ట్యాక్సెస్ కట్టాలి, తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి, దేవుడు వాళ్ళకి సహాయం చేసేటట్లుగా. అది రోమా 13లో ఉంటుంది, 1 తిమోతి 2వ అధ్యాయంలో ఉంటుంది. Another truth you find is that Paul claimed his Roman citizenship at times, a couple of times, when he was going through persecution. Why did he do that? Perhaps the reason is there is not clear-cut evidence, but this can be a truth. He claimed his citizenship, Roman citizenship, not for himself, but for the church, to say that the church is not a threat to the government. The church is not a threat to the government. And therefore, the church, the government doesn't have to persecute the church. They are not a threat. And so, in order that the congregations in that particular city, that Christians may be protected, Paul had made that claim. మరి క్రైస్తవ విశ్వాసులు వాళ్ళని సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో పౌలు ఆ విధంగా తాను రోమన్ సిటిజన్ అని చెప్పుకున్నాడు. ఓకే. Another truth you find in the New Testament is that Christians should treat persecution as a blessing if they suffer unjustly. That is exactly how Christ suffered. They have to follow the example of Jesus Christ. 1 Peter chapter 2 says that. 1 పేతురు 2వ అధ్యాయంలో ఏముంటుందంటే క్రైస్తవులు నీతివంతంగా నీతి నిజాయితీలతో జీవిస్తూ మోడల్గా జీవిస్తూ వాళ్ళకి అన్యాయం జరిగినప్పటికీ యేసు ప్రభుకి ఏ విధంగా అన్యాయం జరిగి ఆయన శ్రమపడ్డాడో ఆ విధంగా శ్రమపడటానికి ఇష్టపడాలి, యేసు ప్రభు అడుగు జాడల్లో నడుచుకోవాలి అని మనం ఆ విషయాన్ని చూస్తుంటున్నాం. There are two scenarios you find in two contexts in the New Testament. One is the context where the government protects the church. Another situation is where the government is opposed to church. So
In the book of Acts, we particularly see the first scenario where for the large part the church was protected. Why was it protecting the church? Because the church was seen as part of Judaism, part of the Jewish race, part of Israel. And Israel were given a special privilege. That is why the church was protected, because the Roman government would like to see that there is no commotion, there are no strikes, there is no agitation. They were seeking for peace. So in order to keep peace, when people were persecuting the others, they felt it necessary to protect those who are weak. మరి సంఘాన్ని రోమీయులు వాళ్ళు కాపాడారు. ఎందువలనంటే యూదులు ఒక విధంగా వాళ్ళని హింసించారు, అప్పుడు ప్రొటెక్ట్ చేశారు. అంతేకాదు వాళ్ళు యూదుల్లో ముందు వాళ్ళు సంఘం యూదుల్లో భాగం అనుకుని యూదులకు ఇచ్చినటువంటి ప్రివిలేజెస్ సంఘానికి కూడా ఇచ్చినట్టుగా చూస్తాం. అది ఒక సినారియో. ది సెకండ్ సినారియో ఈజ్ వేర్ the government persecuted the church, and the book of Revelation reflects that scenario. ప్రకటన గ్రంథం మేజర్గా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే, మరి ప్రభుత్వం సంఘాన్ని హింసించినటువంటి పరిస్థితి అన్నమాట. ఆ సందర్భంలో in that context the book of Revelation makes two categories. One category is two cities. One category is called Babylon. The other category is called New Jerusalem. Two cities, Babylon and New Jerusalem. Another category of women, those whore and bride. The third category is mark of the beast and mark of God. The fourth category are the animals, dragon, the lamb. So they are opposed to each other. So Babylon was a nickname for Rome that was persecuting the church. So Christians were asked to be virgins. Even when they go through persecution, they should not bow their head to the image, that emperor, or the image of the emperor, and say that the emperor is both God and Savior. Those who do not bow their heads to that image, they are called virgins in Romans chapter 14. అదేవిధంగా రోమా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూసినటువంటి రీతిగా వాళ్ళు కన్యలుగా ఉండాలి, పెండ్లి చేసుకునేటువంటి వాళ్ళు ఎవరు అంటే రోమా చక్రవర్తిని దేవునిగా రాజుగా ఆరాధించినటువంటి వాళ్ళు, పరిశుద్ధులైనటువంటి వాళ్ళుగా ఆ బిరుదు వాళ్ళకి ఇవ్వబడింది. ప్రకటన గ్రంథంలో 2 రకాలైనటువంటి తెగలు ఉన్నాయి. ఒకటి 2 పట్టణాలు, ఒకటి బబిలోను, రెండవది నూతన యెరూషలేం. బబిలోను అంటే రోమా ప్రభుత్వానికి నిక్ నేమ్ అన్నమాట, మారు పేరు. 2 స్త్రీలు, ఒకటి వేశ్య, రెండవది వధువు. 3వ కేటగిరీ ఏంటంటే మార్క్, అంటే గుర్తు, ఒక మృగం యొక్క గుర్తు మార్కు. రెండవది దేవుని యొక్క గుర్తు, ముద్ర. దేవుని యొక్క ముద్ర, మరలా మృగం యొక్క ముద్ర. 4వ కేటగిరీ ఏంటంటే జంతువులు, డ్రాగన్, ఘటసర్పం. తర్వాత వధింపబడినటువంటి
గొర్రెపిల్ల. ఈ 2 తెగలు అన్నమాట. ఈ 2 తెగలకి హింసింపబడినటువంటి క్రైస్తవులు రెండవ తెగకి చెందినటువంటి వాళ్ళు, పర్సిక్యూట్ చేస్తున్నటువంటి వాళ్ళు మొదటి తెగకి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ 2 తెగలు ఎవరు? వాళ్ళు ప్రజలు, మొదటి తెగకి చెందినటువంటి ప్రజలు, రెండవ తెగకి చెందినటువంటి ప్రజలు. ఏ తెగకి చెందినటువంటి వ్యక్తివి అనేటువంటి ప్రశ్న ప్రకటన గ్రంథంలో మనం చూస్తామన్నమాట. కాబట్టి మనం దేవునికి ఇంకొక విషయం, క్రొత్త నిబంధన ఇంకొక విషయం ఏంటంటే, మరి హింసిస్తున్నటువంటి వాళ్ళని వాళ్ళు హింసిస్తున్నప్పుడు మరి దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క నాయకులు, అపోస్తులు ఏమన్నారంటే, మేము ప్రభుత్వాన్ని, మానవుని యొక్క ప్రభుత్వానికి లోబడి ఉండాలా, దేవుని యొక్క ప్రభుత్వానికి లోబడి ఉండాలా అనేటువంటి సవాల్ని ఇచ్చారన్నమాట. ఆ విషయాలను మనం మనసులో పెట్టుకుని దేవునికి నమ్మకంగా ఉండాలి. మరి ప్రభుత్వ నాయకులు కూడాను దేవునికి అనుగుణ్యంగా, దేవుని పక్షాన వారు పరిపాలించాలని లేఖనాలు చెబుతున్నాయి. వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మాకు ఇచ్చినటువంటి, భారతదేశానికి ఇచ్చినటువంటి స్వతంత్రం బట్టి వందనాలు. ఎక్కడ బానిసత్వం ఉన్నదని, అది పాపం అని మీ యొక్క వాక్యంలో చెప్తున్నారు ప్రభువా. అనేక చోట్ల ఎలాంటి పరిస్థితి ఉండి ఉంటున్నది. ఆ బానిసత్వం నుండి ప్రతి ప్రజలకు, భారతదేశానికి ఇచ్చినటువంటి స్వతంత్రత, మరి అలాంటి ఆపరేషన్ ఎక్కడున్నప్పటికీ వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. మా నాయకుల గురించి మరలా ప్రార్థిస్తుంటున్నాం ప్రభువా. మీరు వారికి సహాయం దయచేయండి. మీ పక్షాన ఉన్నటువంటి వ్యక్తులుగా, మీ ఎడల భయభక్తులు కలిగి నీతి నిజాయితీలతో వాళ్ళు పరిపాలించేటువంటి రీతిగా వారికి జ్ఞానం, ధైర్యం, శక్తిని అనుగ్రహించండి ప్రభా. ప్రజలను, మరి అనేక రకాలైనటువంటి ప్రజలను పరిపాలించడం కష్టం. అలాంటి కష్టంలో మీరు వారికి సహాయం దయచేయమని, వారిని కాపాడవలసిందిగా వేడుకుంటూ, మా దేశాన్ని, మా దేశ ప్రజలను దీవించమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. God bless you. Have a great Independence Day.